తెలంగాణ రాష్ట్రంలో భూభక్షకుల చెర నుంచి తెలంగాణను విముక్తి చేసి భూరక్షకుల చేతిలో పరిపాలనను తెలంగాణ ప్రజలు ఇచ్చిన తర్వాత అటు ప్రభుత్వ భూములను కాపాడాలన్న ప్రధానమైన లక్ష్యంతో అదేవిధంగా ప్రైవేటు వ్యక్తుల భూములను హక్కుగా భావించి వాళ్ళకు ఆ హక్కును కల్పించే విషయంలో గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కృతనిశ్చయంలో ఒక రక్షణ గోడలాగా ఈ తెలంగాణ రాష్ట్ర భూములని ఒక రక్షణ గోడలాగా ఉంటున్నారు. సో అలాంటి సందర్భంలో ప్రతిపక్షాలు కానీ లేకపోతే భూములను దోచుకున్న దోపిడీదారులు కానీ ఏదైనా అవాక్కు చవాక్కు పెంచినా కూడా ప్రజలు ఆ విషయాల మీద ఇది దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రక్షణ కవచంగా భూముల విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో హైడ్రా ద్వారా చెరువులను కుంటలను కబ్జా చేసిన భూబకాసుల నుంచి భూములను రక్షించాలి. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా భూములు ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ భూములని వాటిని రక్షించి ప్రజలకు, అది ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు చెందాలి కాబట్టి రక్షణ కవచంగా మారాలని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనుకుంటున్నారు. ఈ విషయంలో ఏదైనా డౌట్లున్నా ఇంకేదైనా ఉన్నా కూడా తెలంగాణ ప్రజలు దాన్ని అధికార వర్గం నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఏ తప్పుడు ప్రచారాలని తప్పుడు అంశాలను నమ్మొద్దని విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఒక్కటంటే ఒక్క ప్రైవేట్ వ్యక్తుల భూములను కూడా ఈ ప్రభుత్వం ఎక్కడా నిషేధిత జాబితాలకు పెట్టదు కూడా. ఒక సెంటు భూమి కూడా అందులోకి వెళ్ళలేదు. సో ఇదేదైతే తప్పుడు ప్రచారం ఉందో దోచుకున్న వాళ్ళు దాచుకోవడం కోసం దీన్ని ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారు. దాన్ని తెలంగాణ ప్రజలు నమ్మొద్దు. గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ప్రధానమైన ఆలోచన కూడా ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో భూములను ఏదైతే పేద ప్రజల కోసం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అసైన్మెంట్ భూముల రూపంలోనూ మిగతా భూముల రూపంలో పేద ప్రజల కోసం ఇచ్చిందో ఆ ప్రజల భూములను రెగ్యులరైజ్ చేసుకుంటూ అదేవిధంగా ప్రభుత్వ భూములను అట్లే విధంగా కాపాడుకుంటూ దాని డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కోసమో లేకపోతే వెల్ఫేర్ కోసమో వాడుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం అనుకుంటుంది. ఈ విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సంయమనంగా అర్థం చేసుకోవాలని చెప్పి వేడుకుంటున్నాం.